డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నాగబాబుకి మంత్రి పదవిపైన చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీపైన కసరత్తు కొనసాగుతోంది. ఇదే క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా కొత్త చర్చ తెరమీదకొచ్చింది. ఈ సమయంలో డైలమా కొనసాగుతోంది. దీంతో ఈ సస్పెన్స్ కి ముగింపు పలకాలంటూ పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన చంద్రబాబు, పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకి ఎమ్మెల్సీ, మంత్రి పదవిపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ స్థానాల ఖరారు వేళ నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలోకి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు భర్తీ చేయాల్సిన 5 స్థానాలపైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని రాజ్యసభకు పంపాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబును జనసేన నుంచి బరిలోకి దింపుతున్నారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ ప్రకటించారు. నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరడంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక రాజ్యసభ ఇస్తారు అనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం 3 రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలో నాగబాబుకి అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీపైన కూడా కసరత్తు జరుగుతోంది. పవన్ తాజా నిర్ణయంతో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయం కావడంతో ఇక తర్వాత మంత్రి అవ్వనున్నారనే ప్రచారం మరోసారి తెరపైకొచ్చింది. నాగబాబును రాజ్యసభకు పంపుతారని, నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వార్తలొచ్చాయి. ఈ సమయంలో వీటికి సమాధానంగా పవన్ ఈ ప్రకటన చేశారు. నాగబాబును నామినేషన్కి సిద్ధం కావాల్సిందిగా పవన్ ఆదేశించారు. మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూటమి నుంచి ఖరారైన తర్వాత 5 సభ్యులు ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. 5 ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎంపిక కాబోతున్నారు. దీంతో నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా, త్వరలో మంత్రి అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.